హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? ఈ పాటికి మీరు మేల్కోవాలంటే 7 గంటలైంది కదా. మరి ఇతర దేశాల్లో మీరు ఉంటే మీకు ఇది సాయంకాలము, మధ్యాహ్నము, మరో సమయము. మీరు కూడా క్రమంగా వీక్షిస్తున్నారని తెలియజేస్తున్నాను. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. రండి, మనందరం కలిసి మన దేవుని మాటను ఈరోజు ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయాలను మేము నేర్చుకోవడానికి, ఈ లోకంలో అనేక విషయాలు, అనేక పొడలు ఉన్నప్పటికీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏదని గుర్తించిన ఆయన అది నెరవేర్చుటకు, ఆ రీతిగా జీవించుటకు మాకు సహాయం చేయి. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? ప్రైజ్ ద లార్డ్ అనడం కంటే ప్రార్థన చేసుకున్నారా అని ఒకరినొకరు అడుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇట్ షుడ్ బి ఎ రిమైండర్. మనం ఒకరికొకరు గుర్తు చేసుకోవాల్సింది. దేవుని స్తుతిస్తాం, కానీ మోకరించి ప్రార్థిస్తామా? ప్రార్థన లేని స్తుతి అలవాటుగా, ఆచారంగానే ఉంటుంది కదండి. నిజంగా ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించాలంటే మనకు ఒక్కటి ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. ఆది సంఘములో ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చారు. వారు ప్రార్థించేవారుగా ఉన్నారు. ఈ రోజుల్లో మనం అన్నిటికంటే తక్కువ చేసేది ప్రార్థన నేను అనుకుంటా. కానీ మన ప్రభువును చూస్తే అన్నిటికంటే ప్రాముఖ్యత ఇచ్చింది ఆయన ప్రార్థనకే. ఇంకా చీకటిగా ఉండగానే పెందలకడ లేచి ఒలీవ తోటలకు వెళ్ళి ఆయన ప్రార్థనలో ఉండెను. వాడుకు చప్పున ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థించను. రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపెను అని అనేక విషయాలు చూస్తున్నాం. అంతేకాదు, ఆయన ఎప్పుడు కూడా ఏది ప్రారంభించినా ప్రార్థించేవారండి. ఆయన బాప్తీసం పొందిన వెంటనే సేవ ప్రారంభించడానికి ముందు ఏం చేశాడు? 40 రాత్రులు పగలు ప్రార్థనలో గడిపి తను తాను సిద్ధపరచుకున్నాడు. అందుకే ఆయన చేసిన 3.5 సంవత్సరాల సేవ అంత శక్తివంతంగా ఉంది, అంత ప్రభావితంగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది విస్తరిస్తూనే ఉంది. ఆయన ఏది చేసినా ప్రార్థన చేశాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చినప్పుడు 5,000 మందికి పెట్టవలసి వచ్చినప్పుడు ఆయన మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి రొట్టె విరిచాడు. ఆయన చచ్చిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న లాజరును తిరిగి లేపాలన్నప్పుడు వచ్చిన ప్రార్థన చేశాడు. తండ్రి అని ప్రార్థనతోనే లాజరు బయటికి రా అని పిలిచాడు. మనం ప్రార్థన లేకుండా చేసే పనిలో ఫలితాలు ఉండవండి, సఫలతలు ఉండవు. ప్రార్థించటం నేర్చుకుందాం. ప్రార్థనకు ప్రాముఖ్యత ఇద్దాం. అంతేకాదు, ఈ అంచె దినాలలో మనం ఉన్నాం. బహు జాగ్రత్తగా ఉండాలని మెలకువగా ఉండి ప్రార్థించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతట నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు విశ్వసించిన మీరు, రక్షించబడిన మీరు, ప్రభు బిడ్డలమని చెప్పుకునే మీరు జరగబో వీటన్నిటిని తప్పించుకొని మనుష్య కుమారుడు ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. అవునండి, ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. మనం నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందని మనం చెప్పలేము. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే బ్రతికే కదండి మన బతుకు. ఊపిరి మనల్ని వదిలితే ఎందుకు పనిరాం కదా. మన గుండె కొట్టుకోవటం ఆగిపోతే ఇంకంతే కదా. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో
చూడండి, మన ఈ మధ్య తైవాన్లో పెద్ద భూకంపం వచ్చింది. అకస్మాత్తుగా ఎంతోమంది గగ్గోల పెట్టారు. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. అక్రమం పెరిగిపోయిందండి. ఎక్కడ అన్యాయమే గెలుస్తుంది. వారి కేకలే గెలిచిన అన్నట్టు మాకు బరబా కావాలని కేకలేసిన ఆ కేకలే గెలిచాయి. చూడండి, నీ అవినీతినే కోరుకున్నారు ప్రజలు. అదే పరిస్థితుల్లో ప్రపంచం ఇప్పుడు ముందుకు వెళ్తుంది. ప్రేమ లేదు, విశ్వాసం లేదు, పరిశుద్ధత లేదు, దైవ భయము లేదు. విచ్చలవిడిగా జీవిస్తున్న ఈ దినాలలో యేసును ఎరిగారని చెప్పుకునే మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా, ఈ లోక ప్రభావం మన మీదకు రాకుండా, శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రభు చెప్తూ ఉన్నాడు, తన శిష్యులకు చెప్పాడు. ఆయన అప్పగించబడిన రాత్రి గెత్సేమనే తోటకు వెళ్ళినప్పుడు తన శిష్యులను పిలిచి ముగ్గురిని వెంటబెట్టుకొని వెళ్ళాడు. ఆయన రాతివేత దూరం వెళ్ళి అక్కడ ప్రార్థిస్తూ తన శిష్యులతో చెప్పాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి. మీరు మెలకువగా ఉండి. 38వ వచనం అండి, 14వ అధ్యాయం 38 మార్కు సువార్త. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. అవును, మీరు తెల్లవారింది కదా, ఇంత గతించింది కదా, ఇప్పటి వరకు ఒక్క 10 నిమిషాలైనా ప్రార్థించారా? కనీసం ప్రభువా అన్నారా? అదిగో, ప్రభువుకు చెప్పకుండానే, ప్రభు సరదులో ఆయన శక్తిని పొందకుండానే మన పనుల్లో పడిపోతే మనం ఏం సాధిస్తాం? చాలామంది నిద్రలోనే ప్రార్థిస్తుంటారు. మంచం మీదే ప్రార్థించుకున్నానండి, పడక మీదే ప్రార్థించుకున్నాను అంటుంటారండి. కొంతమంది కలవరపడతా ఉంటారు. నాయన తండ్రి ఇంకో రోజు ఇచ్చావు, ఆమె నాయన కాఫీ అన్నట్టుగా. మంచం దిగండి ప్రార్థనకి. మెలకువగా ఉండి ప్రార్థించండి. నిద్రమత్తుతో కాదు, నిర్లక్ష్యంగా కాదు, మెలకువగా ఉండి. శోధన ప్రతిరోజు ఏదో ఒక శోధన అండి నాకు అంటుంటారు కొంతమంది. కరెక్టే, ప్రతిరోజు శోధకుడు సిద్ధంగా ఉన్నాడు రకరకాల శోధనలు పట్టుకొని. ఆ శోధన జయించాలంటే ప్రార్థన ముఖ్యం. వేకువనే ప్రార్థించండి, మెలకువగా ప్రార్థించండి. శోధనను జయించుట కొరకు ప్రార్థించాలి, అపవాదిని ఎదిరించుట కొరకు ప్రార్థించాలి. మెలకువగా ఉండి ప్రార్థించండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. చాలాసార్లు మన శరీరం బలహీనమైనప్పుడు మనం ప్రార్థన చేయలేము. అందుకనే ఆత్మతో శరీర కార్యాలను చంపాలి. శరీర బలము, ఆత్మ బలము మనకు ప్రార్థనలోనే దొరుకుతుంది. మెలకువగా ఉండి ప్రార్థించండి. అపవాది కార్యాలు, తంత్రాలు ఎరిగిన వారై ఉండి ప్రార్థించండి. అందుకే మనం ఒంటరి ప్రార్థన చేయటం మాత్రం సరిపోదు. మన ఇళ్లల్లో మనం ప్రార్థించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఇళ్లల్లో కుటుంబ ప్రార్థన జరిపించుకోవాలి. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? ఈ లాక్డౌన్ డేస్లో చాలామంది నేర్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు మేము కుటుంబంలో ప్రతిరోజు ప్రార్థన చేసుకొని 9 గంటలకు కలవరి ప్రతిధ్వనిలో వాక్యం వింటున్నామని చెప్పేవారు ఉన్నారండి. ప్రతిరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతంగా నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థించే అనుభవం ఉండాలి. అంత మాత్రం సరిపోదు. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును వెంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రజలతో కలిసి మా ప్రార్థనా మందిరాలలో కూడి మనం ప్రార్థించడం ఎంతో అవసరం. ఇవాళ శుక్రవారం కదా, మీ సంఘాలలో ఉపవాస ప్రార్థన ఉందా? చాలా ముఖ్యమైనది ఉపవాస ప్రార్థన సంఘానికి. పరిశుద్ధాత్ముడు తన బలాన్ని మనకు ఇవ్వాలంటే, మనల్ని నూతనపరచాలంటే, మనల్ని బలపరచాలంటే మనం ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలు విడిచిపెడితే ఏం చేస్తారన్నాడు ప్రభు. వారి పాపాలు క్షమించి మరి దేశమును స్వస్థపరుస్తానన్నాడు. దేశాలు పాడైపోతున్నాయి. దేశము కొరకు
మనం దేశాల కొరకు మనం ప్రార్థించాలి, మన దేశం కొరకు మనం విజ్ఞాపన చేయాలి. నాకెందుకు వచ్చిందిలే అనే తత్వం కాదు. మనల్ని దేవుడి దేశంలో ఉంచాడు కనుక ఈ దేశ క్షేమం కోసం మనం ప్రార్థించాలి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్పాడు ప్రభు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నారు ప్రభు. ఈ అంచె దినాలలో భయంకరమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా చూస్తుండగా మనం ప్రార్థించాలి. ఎక్కడో ఏదో జరిగితే నాకేంటి అనుకోవద్దండి. ఇప్పుడు ప్రపంచం చిన్నదైపోయింది. ఎక్కడో ఉపద్రవం జరిగితే దాని ప్రతిఫలం మనం కూడా అనుభవిస్తున్నాం. ఎక్కడో బిజినెస్ లాస్ అయితే దాని ప్రభావం ఇక్కడ కలుగుతుంది. ఎక్కడో కరువు వస్తే ఆ కరువు మన మీద కూడా ప్రభావితం అవుతుంది. అందుకని మనం మెలకువగా ఉండి ప్రార్థించాలి. విశ్వాసులతో కలిసి ప్రార్థించాలి. ఏక మనసుతో మీరు ప్రార్థిస్తే దేవుడు అద్భుతాలు చేస్తానన్నాడు. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటానన్న ప్రభు. 2-3 ఏకీభవించి నన్ను ఏం అడుగుతారో అది నేను ఇస్తానన్నాడు. 2-3 భూమి మీద ఏకీవించి దేనిని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. ఏది విడిపిస్తారో అది విడిపించబడుతుంది అన్నాడు. ఎంత గొప్ప ఆ శక్తిని మనకిచ్చాడు. పరలోకపు శక్తిని దింపగలిగిన రిమోట్ కంట్రోల్ మన చేతుల్లో ఉంది. అదే ప్రార్థన. నమ్మకమైన ప్రార్థన, తగ్గించుకొని చేసే ప్రార్థన, విశ్వాసంతో చేసే ప్రార్థన. మనం అనేక సార్లు ప్రార్థిస్తుంటాం, కానీ విశ్వాసంతో ప్రార్థించడం వలన మనకు ప్రతిఫలం దొరకటం లేదు. అవిశ్వాసముతో అడుగువాడికి ఏమీ దొరకదు అని ఉందండి బైబిల్లో, యోహాను పత్రికలో. ఏమీ దొరకదట నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు. కారణం అవిశ్వాసం. అవిశ్వాసముతో కాక విశ్వాసంతో ప్రార్థిద్దాం. విశ్వాసులతో కలిసి ప్రార్థిద్దాం. ఏక మనస్కులమై ప్రార్థిద్దాం. తొందర చేస్తున్న ఏ బద్ధకమైన, ఏ సాతాను తంత్రమైన, ఏ ఉపద్రవమైన, ఏ కార్యమైన దానిని ఏకీభవించి మనం ఇక్కడ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో బంధిస్తే అది ఆటోమేటిక్గా పరలోకంలో బంధించబడుతుంది. ఏది విడిపిస్తే అది నేను విడిపిస్తానని ప్రభు మనకు వాగ్దానం చేశాడండి. నా నామములో మీరు ఏం అడిగినా ఇస్తాను. మీరు అడగలేదు కాబట్టే మీకు దొరకలేదన్నా. ఎంతసేపు ప్రార్థిస్తారండి రోజులో? ఎన్నిసార్లు ప్రార్థిస్తారు? ఒక వారంలో ఉపవాసం ఉండి లెంట్ అయిపోయింది కదా అంటారా? అవేవో ప్రతిదినాల్లాగా కొన్ని దినాల్లో మాత్రం అనుకుంటారా? అట్లా కాదండి. మన ఆధ్యాత్మిక జీవితంలో శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించాలి. కొన్ని ముఖ్యమైన ఘట్టాలను మనం ప్రార్థన లేకుండా ముందుకు సాగకూడదు. ప్రార్థన మనల్ని సిద్ధపరుస్తుంది. ప్రభువు సిలువ ఎక్కడానికి ముందు ప్రార్థించాడు గెత్సేమనే తోటలో. ప్రభు ప్రతి పనిలోనూ కూడా ఆయన ప్రార్థనతో ప్రారంభించిన సంగతి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, ఏ పని ప్రారంభించినా ఈ రోజు నుంచి ప్రార్థనతో ప్రారంభించి చూడండి, చేయనిదంతా సఫలమవుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మాకు ప్రార్థన నేర్పించయ్యా. మెలకువగా ఉండి ప్రార్థించే ప్రార్థన నేర్పించి, విశ్వాసముతో చేసే ప్రార్థన దయచేయి. మేము ఎలా యుక్తముగా ప్రార్థించాలో మాకు తెలియదు, కానీ మా పక్షములో ఆత్మ ఉండి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో చేయు ప్రార్థన నేర్పించినట్లుగా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ సహాయం చేయి. ప్రతి ఒక్కరిని ప్రార్థనా వీరులుగా చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భావాలు మాకు కూడా తెలియజేయండి. మీరు ప్రార్థించండి, తప్పక దేవుడు జవాబిస్తాడు. ఫోన్ నెంబర్లు చెప్తూనే ఉన్నాం కదండి. 919540 నెంబర్కి. మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888. మేము అన్ని పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. కొందరు మీకు జవాబులు వస్తున్నాయి కూడా తెలియజేస్తున్నారు. మీ ప్రైజ్లు పొడుచు కూడా తెలియజేయండి ప్రభుని స్తుతించడానికి. ఉచితమైతే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు షేర్ చేయబడుతుంది. మాతో కలిసి ఉపవాస ప్రార్థనలో ఏకీభవించండి. నాతో దేవుని మహాకృప మీ తోడైండును గాక. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి
హౌరా ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలకడా వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బెరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా.